అదే చేసినాడు కదా. లీగల్గా నేను అదే చెప్పాను. ఆ రెండు మాటలు పడకపోతే గరికపాటి చెప్పినా లేకుంటే శివాజీ చెప్పినా అందరు అదే అని. మోరల్ పోలీసింగ్ పనికిరాదు అంటున్నాడు. ఎప్పుడు కూడా నువ్వు ఇట్లా ఉండాలి అంటే అట్లా ఉండకుండా ప్రయత్నం చేస్తున్నావు. మన పిల్లలే మనకు వినరు కదా. అందుకనే ఏదైనా సరే ఒక సోషల్ మీడియా కానీ లేకపోతే ఒక అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఇవాళ ఏంటంటే మనం దాన్ని వాడుకునే పద్ధతి పట్టి ఉంటుంది. మనం కత్తితో కోయచ్చు, మెడకాయలు కోయచ్చు. కూరగాయలు కోద్దామా మెడకాయలు కోద్దామని కోసేవాడికి సిగ్గు ఉండాలి కదా అంటున్నాడు. కోసేవాళ్ళం మనకు సిగ్గు ఉండాలంటున్నాడు. అటువంటి వ్యక్తులను మనం ఈ ఛానల్ ద్వారా ప్రచారం చేయడం వల్ల అందులో ఏముందని చూసేవాళ్ళు పెరుగుతారు, ఇంకా పెరుగుతారు అంటున్నాను నేను. అసలు వాటి గురించి నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల వాటి గురించి తెలుసుకోవాల్సి వచ్చింది కదా నాకైతే. ఇప్పుడు మనకు డిస్కషన్ చేసిన వాళ్ళు కొందరు వాటి గురించి తెలుసుకుందామని చూస్తుంటారు, ఆ భూత పదాలను వింటారు, చూస్తుంటారు కదా. చెడును ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ టామ్ అని సృష్టి. అది వాళ్ళ కొత్త కాదు. రామ్మోహన్ గారు ఒక్క మాట. రామ్మోహన్ గారు మీతో నేను ఏకేపిస్తున్నాను కానీ ఇప్పుడు కంప్యూటర్ వలన చెడు కూడా జరుగుతుంది, మంచి కూడా జరుగుతుంది. చెడు జరుగుతుంది కాబట్టి కంప్యూటర్ కట్టి కంప్యూటర్ లో పెట్టేయమంటారా మీరు? అదే చెప్తున్నాను కదా. అతితో కూరగాయలు వచ్చి మెడకాయలు కోయొచ్చు, ఫోన్. అదే సార్, ఈ రోజున మీలాంటి విజ్ఞత కలిగిన వాళ్ళు పెద్దవాళ్ళు మీరు మంచి చెప్తే ఆ మంచి ఛానల్లోకి వెళ్తుంది కాబట్టి ఇది చేయటం. కానీ మీరు మా మీద బురద చల్లితే ఉపయోగం ఏముంది సార్? ఇగ్నోర్ చేయమంటున్నాను నేను. మనం అందరూ ఇగ్నోర్ చేయాలి, వాడిపోతారు కాదు. వాడిని సపోర్ట్ చేయటం కాదు, వాడిని ఏదో ప్రమోట్ చేయటం కాదు, వాడిని ఖండించి వాడిని జీరో చేయాలి, పనిష్ చేయాలి వాడిని. వాడికి పనిష్మెంట్ అన్నది ఉండాలి. ఎందుకంటే వీడు ఒక్కడిని ఇగ్నోర్ చేశారు అనుకోండి, 10 మంది వస్తారు, 10 మంది వస్తారు. మౌనం అంగీకార సూచకంగా రామ్మోహన్ గారు మౌనంగా ఉన్నారనుకోండి, మీ కోర్టు, మీరు న్యాయవాది, పెద్ద న్యాయవాది, మీరు మౌనంగా మేము ఉన్నాం అనుకోండి, ఏదైనా తప్పు చేసిన వాళ్ళం, అది అంగీకార సూచకంగానే మీరు భావిస్తారు కదా. అన్యాయాన్ని ప్రశ్నించాలి. సమాజంలో చాలా సామాజిక అన్యాయాలు జరుగుతున్నాయి. ఒక్క మాట నేను మనం చర్చలు పెట్టాం ఎప్పుడన్నా అక్కడికి వస్తాను నేను. ఎందుకు పెట్టాం సార్? ఎందుకు పెట్టాం సార్? మన దగ్గర మన పరిధిలో ఉన్న ప్రతిదీ మాట్లాడతాం, చేస్తాం. రామ్మోహన్ గారు, ఎస్ రామ్మోహన్ గారు, మీరు చెప్పింది కరెక్ట్. ప్రతి తప్పుని ఖండిస్తాం. మన పరిధిలో ఉన్న ప్రతిదాన్ని చెప్పడానికి ట్రై చేస్తాం. ఏఎన్ఎన్ న్యూస్ ప్రతిదానికి కట్టుబడి ఉంది. మీరు చెప్పేది నేను చెప్పేది ఒకటేనండి. మీరు నేను ఒకటి చెప్తున్నాను, చెప్పే పద్ధతి బట్టి అలా ఉంది. పాడు చెప్తాను, ఓ న్యాయవాదిని చెప్తున్నాను. ఎవరు చెడును ప్రశ్నించాలి, ప్రశ్న నేర్చుకోవాలండి. ప్రశ్నించడంతోనే ప్రపంచం పుట్టింది, ప్రశ్నోపరి శుద్ధి పుట్టింది. అట్లాగని కానీ ఆ చెడును ఇంకా ఇతరులు నేర్చుకోవడం ఉండాలంటే ఇటువంటి దాన్ని ప్రమోట్ చేయొద్దు అంటున్నాడు. వాడిని ప్రమోట్ చేస్తున్నాం మనం. ఒక రకంగా చెప్పాను, ఒక మాట చెప్తాను. రామాయణ విశ్వవృక్షం రాసింది రంగనాయక, నా మిత్రుడు రాసింది. అయితే దాని వల్ల మొత్తం చెడిపోయిందా? చర్చ జరగాల్సింది కాదంటలేదు. మజ్జిగ చిలుకుతోనే బెన్నం వస్తుంది. కానీ దీనివల్ల ఏమైందంటే ఆ ఫలానా వాడు నాకు మీరు చెప్పే చర్చ దాకా నాకు తెలియదు, నాలాంటి వాడు కూడా వాడిని వినాల్సి వచ్చింది కదా. మీకు తెలియకపోవచ్చు, వాడికి కొన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. వాడేదో ఫాలోవర్స్ లేదంటే పర్లేదు, ఇంకా తగ్గించాలి. సరిపోదు 60,000 తగ్గటం కాదు. విష పురుగు ఉంటే రామ్మోహన్ గారు, ఇప్పుడు అతనికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు కదా, కోట్ల మంది, వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేయడం స్టార్ట్ చేశారు అతన్ని. సో ఇక్కడి నుంచి అలాంటి వ్యక్తి డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అది శిక్ష కదా. కాదు వాడిని చూసే వాళ్ళ పోదు, అది ఆ చూసే వాళ్ళ తగ్గించాలి. 24 గంటలు చెడిపోయింది అక్కడ కాదు. వాడు మాట్లాడుతున్నారు, వింటున్నారు. 2 లక్షల మందిని ప్రశ్నించాలి మనం. వాళ్ళని కాదు ప్రశ్నించాల్సింది, ఈ ఒక్కడిని కాదు మనం ప్రశ్నించాల్సింది. 2 లక్షల మందిని ప్రశ్నించాలి. 2 లక్షల మంది తప్పు చేస్తున్నారు. 2 లక్షల మంది వాళ్ళు ఫాలో చేస్తున్నారు అని చెప్తుంటే మరి చాలా మనకు మన మెయిన్ మీడియా ఛానల్స్ ఉన్నాయి, చాలా మంది చూస్తున్నారు. అంటే వాళ్ళందరూ తప్పేనా? ఏమంటే అంటే ఇక్కడ వస్తుందంటే వీని గురించి మాట్లాడమే తప్పు అంటున్నాను. మాట్లాడటమే తప్పంటే ఎలా సార్? సామాజికంగా విజ్ఞానం పెంచాలి, సామాజిక అంతకంటే మంచి కార్యక్రమం చేయాలి మనం. కాదు, ఒక నిమిషం వినండి. కసాబ్ ఉన్నాడు. కసాబు మన దేశంలో మొత్తం అంతమందిని చంపి సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చి మనం కీడ పురుగు అని చెప్పేసి మన సొసైటీ కూడా అనుకుంది. ఆ కసాబ్ గురించి మాట్లాడకూడదు అంటే కాదు కదా, అంటే ఉరిశిక్ష పడేది కాదు కదా. మీరు ఉల్టా ఆలోచించారు. నేను చెప్తాను, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతుంటే కాదండి, మన మీద ఒక నిమిషం నేను చెప్పేస్తాను. మన మీద మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. వీడు చిన్న చీడ పురుగే, వీడిని ఇగ్నోర్, మీరు అన్న పాయింట్ ఒకటి కరెక్ట్, వీడు ఇగ్నోర్ చేయటం బెటర్.
అట్ అ లేటర్ స్టేజ్. నౌ వీ హ్యావ్ టు ఎస్కలేట్ దిస్. ఇటువంటి వాళ్ళని వీ హ్యావ్ టు పనిష్, వీ టు టేక్ దెమ్ టు టాస్క్. ఇది వదిలేస్తే వీడిని పట్టుకొని వీడిని చుట్టూతో 10 మంది తయారవుతారు. ఎవరు మారాలి? మంచిగా మనం మారాలా? society. వాడు మారాలి? వాడిని చూసే వాళ్ళ మారాలా? వాడు మారాలి? చెప్పండి. మనం మారొద్దా? వాళ్ళని చూసే కట్టడి వాళ్ళు చేయాలండి. అటంటోడికి మనం ఎందుకు ఆ, ప్లాట్ఫామ్ ఇవ్వాలి? నేను న్యాయపరంగా చెప్తాను, కట్టడి న్యాయపరంగా చేయాలని చెప్తున్నాను. చెప్తాను. ఇనిషియల్ న్యాయపరంగా తర్వాత ఎనివే ఇగ్నోర్ చేస్తారు. బట్ పాయింట్ హస్ టు బి రిజిస్టర్డ్ సొసైటీలో. న్యాయపరంగా చెప్పాలంటే వాడి దేశంలో లేడు. నరసం గారు, వాడి దేశంలో లేడు. వింటుందా? ఈ